అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పడిపల్లి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. చాలా కాలం అవుతుంది వీటి గురించి మాట్లాడక. ఇప్పటికీ కూడా కొంతమంది అడుగుతున్న ప్రశ్నలకి వాటికి నేను ఈయన సమాధానం చెప్పకపోతే నేను ఇలాగే ఉండిపోవాల్సి వస్తుందని ఒక భయంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను. ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఆ ఈ స్క్రీన్ షాట్ లో ఉన్న విషయం ఏంటంటే కొంతమంది నాకు కాల్ చేశారు. అది ఏ టైంకి కాల్ చేశారంటే నైట్ 2:40కి, లేదంటే మార్నింగ్ 7కి, 8కి, లేకపోతే 6కి, 4:30కి ఇట్లా కాల్ చేస్తున్నారు. ఈ టైంలో కాల్ చేస్తే నేను ఎలా సపోర్ట్ ఇవ్వగలను చెప్పండి? ఇలాంటి టైమ్స్ లో నేను కాల్ చేసినా, మీరు చేసినా సరే నేను పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, లేకపోతే ఇంకే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా ఆ టైంలో బిజీగా ఉంటాం. ఇప్పుడు మార్నింగ్ ప్రతి మనిషి కూడా మార్నింగ్ చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలకు ఎట్లాగో వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి కార్యక్రమాలకు కూడా నేను వెళ్ళే పరిస్థితి లేకుండా అవుతుంది. ఫోన్స్ చేస్తున్నారు. ఒకవేళ నేను సపోజ్ నేను కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి, కాల్ లిఫ్ట్ చేయకపోతే ఎమ్మటనే పోయి వాట్సాప్ లో మెసేజ్ పెడతారు, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎందుకు నువ్వు నెంబర్ ఇచ్చావని. అసలు నేను అక్కడ నెంబర్ ఇక్కడ ఇవ్వడానికి గల కారణం, మేజర్ కారణం ఏంటంటే, ఎవరైనా సరే బల్క్ అమౌంట్ తో బాధపడుతుంటే, ఎవరైనా సరే ఎక్కువ అమౌంట్ కనుక కట్టాల్సి వస్తే, ఆ అమౌంట్ ఏదైతే ఆ బల్క్ అమౌంట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడి వాళ్ళతో క్లియర్ గా దీనికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తే మీరు 100% బయటపడతారు అని చెప్పడం కోసం మాత్రమే నేను కొంత ఫోన్ నెంబర్ ఇవ్వటం ఇట్లా జరిగింది. అదే కాకుండా ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి చిన్న ఛానల్స్ కి కాస్త మీ వంతు సహకారంగా ఈ ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా ₹1 అమౌంట్ పంపించి ఇటువంటి ఛానల్స్ లో కాస్త ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి కానీ, లేకపోతే ఇతర వస్తువులు కొనడానికి కానీ, ఈ మధ్య కొనటం జరిగింది. కెమెరా కొన్నాను, గింబల్ కొన్నాను, లేకపోతే సిస్టమ్స్ తీసుకుంటున్నాను. ఇంకా మోర్ ఎవర్ క్వాలిటీ పెంచాలి, అలాగే సపోర్ట్ ఇవ్వాలి. మేజర్ గా నేను వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కంటే కూడా మేజర్ గా నేను చూడాల్సింది ఏంటంటే సపోర్ట్ ఇవ్వాలంటే నా దగ్గర బెస్ట్ సిస్టమ్స్ ఉంటే నేను మంచి సపోర్ట్ ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను అలా చేసుకుంటూ పోతున్నా. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అయితే అది. దీన్ని కూడా కొంతమంది వక్రీకరించి ఇట్లా చేస్తున్నారు. అసలు ఈ వీడియో తీయడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే, కొంతమంది పనికిమాలిన ఎదవల గురించి ఈ రోజు మాట్లాడదలుచుకొని ఉన్నాను. ఇప్పుడు కింద మనకి కామెంట్ చేస్తుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి, అన్న ఇట్లా జరిగింది అట్లా జరిగిందని కామెంట్ చేస్తుంటారు. ఏదో ఒక వీడియోలో వాళ్ళకి సెర్చ్ చేసినప్పుడు వచ్చిన వీడియోలో వాళ్ళ కింద కామెంట్ బాక్స్ లో కరెక్ట్ గా నీట్ గా చెప్తుంటారు అనమాట. అన్న ఇట్లా జరిగిందన్న, ఏం చేయాలి? ఇలా జరిగిన సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి ఇట్లా నేను 65,000 కట్టాలి అని చెప్పి సో అండ్ సో ఆమె రాసుకుంటూ వచ్చి కామెంట్ పెట్టింది. ఆ కామెంట్ కింద ఒక అతను ఏం చేశాడంటే, సిస్టర్ నాది సేమ్ అదే ప్రాబ్లం, నేను మీకు సాల్వ్ చేస్తా అని చెప్పేసి అతను కింద కామెంట్ పెట్టి నంబర్ తీసుకున్నారు. నేను ఇది గమనించలేదు, ఇంత జరుగుతున్నా కానీ నేను చూడలేదు వాస్తవంగా. సరే నంబర్ తీసుకున్నాడు, నంబర్ వెళ్ళిపోయింది. చూస్తున్నా వీళ్ళిద్దరు ట్రాన్సాక్షన్ పెరిగిపోయింది. ఆ అమ్మాయి దగ్గర నుంచి వాడు దాదాపు కొంత అమౌంట్ అయితే తీసుకున్నాడు. అది ఎట్లా తీసుకున్నాడంటే, చివరాఖరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోన్ యాప్ నిమిత్తం ఏదైనా చేశాడు, నిజంగా అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, షీ విల్ బి ఫైన్ అనుకుంటే ఓకే, అగ్రీ, నేను దానికి ఒప్పుకుంటా. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ అమ్మాయిని ఏ రకంగా హింసించాడంటే, నేను ఈ ఫొటోస్ తీసుకెళ్లి మీ కాంటాక్ట్ లిస్ట్ కి నేను ఫార్వర్డ్ చేస్తా అని బెదిరించి ఆ అమ్మాయి దగ్గర దాదాపు ₹60,000 కాజేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా గానీ అమ్మాయి కనీసం నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తే దాన్ని ఎలా ఖండించాలి, ఎలా క్లోజ్ చేయాలనేది ఆ విధంగా క్లోజ్ చేస్తాం. వాడి మీద పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం. అయినా ఇప్పుడు ఇచ్చాము అనుకోండి, అది వేరే విషయం. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, దాని మీద రన్నింగ్ లో ఉంది. ఏదైనప్పటికీ సరే కింద కామెంట్స్ లో వచ్చే వాటిని దయచేసి నమ్మకండి. ఇట్లాంటి పనికిమాలిన ఎదవలు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు. ఏదో మన వంతు సహకారం చేయాలి, మన వంతు సాయం చేయాలని చెప్పేసి మనం ఏదో వెళ్తున్నాం, దాని వెనకాల పడి దరిద్రం ఉన్న కొడుకులు ఎట్లా తయారవుతున్నారు. మనం ఏం చేయగలం చెప్పండి? ఎంతవరకు సపోర్ట్ చేయగలం ఎవరికైనా? ఇట్లా జరుగుతుంది. అమ్మాయి ఆ అమ్మాయి పడ్డ డబ్బులు పోతే పోయి, సరే డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు అండి. అంటే అమ్మాయి డబ్బులు పోవడం గురించి నేను మాట్లాడలేదు. అమ్మాయి డబ్బులు పోయిన దానికంటే కూడా మనస్తాపం ఎంత చెందిందంటే, చివరికి సూసైడ్ చేసుకుందాం అనే సిచ్యువేషన్కి వెళ్ళి చివరాకల్లో మనకు ఫోన్ చేసి అన్నా ఇలా జరిగిందన్నా అని చెప్తే నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. ఎందుకు ఇలా దరిద్రమైన మెంటాలిటీతో తయారవుతున్నారో అర్థం కావట్లేదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇట్లా జరుగుతూనే ఉంది. ఈ రోజు పొద్దున్న అదే కాల్ అనమాట. మార్నింగ్ లెగడంతో అదే కాల్. అటువంటిది మళ్ళీ ఇంకో కేసు.
ఈ రోజు మార్నింగ్ లెగడంతోనే కింద కామెంట్స్ లో నేను మాక్సిమం అలాంటి వాళ్ళని బ్లాక్ చేసుకుంటూనే వస్తున్నాను. వీళ్ళు రిప్లైస్ కింద ఇచ్చుకుంటూ పోతున్నారు అనమాట. పనికి మాలిన కామెంట్స్, పనికి మాలిన అలిగేషన్స్. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఒక ఛానల్ మీద ఎందుకు దుమ్మెత్తిపోయాయి? నాకు తిప్పి తెంగితే 1800 మంది, 18,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 18,300 400 ఉన్నారు. అంతే. నేను సరిగ్గా నాకు వచ్చే కాల్స్ కంటే కూడా నేను ఛానల్లో వీడియో రికార్డ్ చేయాలి, వీడియో పోస్ట్ చేయాలి, దాని ద్వారా మాకు రూపాయి వస్తుంది కదా. ఒక ఛానల్లో వీడియో పెట్టుకుంటా పోతుంటే ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, దాని వెనకాల డబ్బులు వస్తాయి కదా అనుకుంటూ నేను ఉంటలే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనాలకు సపోర్ట్ ఇవ్వాలి, దాని తర్వాతే ఏదైనా చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను వెళ్తూ ఉన్న వ్యక్తికి ఎలాంటి దెబ్బ తగిలితే ఎలా ఉంటది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. అది ఇలా కాదండి, అసలు ఎంత ఘోరంగానా. సరే, ఇది పక్కన పెట్టి ఇట్లా కామెంట్స్ లో మెసేజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి అనుగుణంగా మెసేజ్లు చేస్తుంటారు. దానికి అనుగుణంగా ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వేరే వాళ్ళు పాపం చక్కగా కామెంట్స్ లో అయితే కొంతమందికి ఏం కాదు బ్రదర్, ఇలా చేయండి అలా చేయండి అని కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. నేను అలాంటివి ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మన వాళ్ళు వెంటనే కాల్ చేస్తారు కదా అనుకుంటున్నా. ఇక్కడ కాల్ చేయడానికి భయపడుతున్నారు. కొంతమంది అయితే ఏ టైంకి కాల్ చేస్తారో కూడా తెలియకుండా ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది పరిస్థితి. కొంచెం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 లో ట్రై చేయండి. వీడియోస్ ని ఎంతవరకు ఇట్లాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అని మీకు డౌట్ ఉన్నా, వాళ్ళు ఫైనాన్షియల్ గా కొంచెం కుంగిపోయారని మీకు డౌట్ ఉన్నా, మీ చుట్టుపక్కల మీకు అర్థమవుతూనే ఉంటది, పలానోడు ఇట్లా ఉందిరా పరిస్థితి, పలానోడికి ఇట్లా ఉందిరా పరిస్థితి అన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ కనపడుతూనే ఉంటారు. వాళ్ళకి ఇలాంటి వీడియోస్ కింద ఫార్వర్డ్ చేస్తే, ఒకవేళ వాళ్ళు ఇందులో గనక ఇటువంటి 7 days యాప్స్ లో కానీ ఏ విధమైన లోన్ యాప్స్ లో కానీ వాళ్ళ యొక్క ఏంటి ఇబ్బంది గనక పడుతుంటే గనక, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే గనక 100% వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మనకంటూ అవకాశం అనేది ఉంటుంది. నేను ఇలా చేయండి అంటున్నా. అండ్ ఉత్త పుణ్యానికి ఎవరు షేర్ చేసినా కానీ ఇటువంటి కంటెంట్ వీడియోస్ ఓన్లీ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ మాత్రమే చూస్తాడు తప్ప వేరే వాళ్ళు చూడరు. ఇది కూడా ఏంటంటే మాక్సిమం సెర్చ్ చేస్తే వచ్చిన రిజల్ట్ లోనే చూస్తున్నారో, తర్వాత సబ్స్క్రైబ్ చేయటం చేయకపోవడం అదంతా సెకండరీ అనమాట. ఆ ప్రాబ్లం అతనికి ఎక్కువ ఉంది అనుకోండి, సబ్స్క్రైబ్ చేస్తాడు. లేదు ఒక 3,500 అనుకోండి, అది చూసి దాంట్లో ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతకు ముందు మన కాంటాక్ట్స్ మాడిఫై చేస్తున్నామన్నా అలా మోడిఫికేషన్ అవ్వట్లేదు అంటున్నారు. మోడిఫికేషన్ చేసే విధానంలో కూడా కొన్ని ఉన్నాయండి. అది ఎప్పుడంటే ముందు ఒక డ్యూ డేట్ కంటే ఒక త్రీ టు 2 days ముందు చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది తప్ప నేను ఎప్పుడో చేస్తాను అది ఎప్పుడో అవుతుందంటే మాత్రం ఇది 100% అవ్వదండి. అది వాస్తవం కూడా. ఎప్పుడైనా కాంటాక్ట్స్ మాడిఫై చేసే ముందు ఒక 2 days ముందే బిఫోర్ చేయండి. అది మల్టిపుల్ టైమ్స్ కట్టిన వాళ్ళకి వర్కౌట్ కాదండి. కొంతమంది తీసుకుంటారు కడతారు. ఈ తీసుకొని కట్టే ప్రాసెస్ లో ఇది ఎలా వెళ్ళిపోద్ది అంటే 10,000 5,000 3,000 దగ్గర స్టార్ట్ అయ్యి అది 1,00,000 2,00,000 3,00,000 అది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా తెలియదు. ఇలా లక్షలు వెళ్ళిపోతూనే ఉంటది అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే, ఇటువంటి నావిగేషన్ నుంచి బయటపడాలంటే మనం చేయాల్సిన కొన్ని ప్రికాషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది నాకు తెలియక నేను లోన్ అప్లై చేశాను, నాకు తెలియదండి ఇది, నేను ఎలా బయటపడాలి అంటున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు ఒక అప్లికేషన్ లో వేలు పెడుతున్నారంటే అది ఎంతవరకు జెన్యూనా కాదా దాని గురించి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ఎన్నో వెబ్సైట్స్, ఎన్నో ప్లాట్ఫామ్స్ లో చెప్పడం జరుగుతుంది. వాటిని చూసి చెక్ చేసిన తర్వాతే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ ఇవ్వండి. చేతిలో ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, నాంత మగాడు లేడు అనుకుంటూ దేంట్లో పడితే దాంట్లో పెట్టుకుంటూ పోతున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే లోన్స్ తీసుకొని దాన్ని ఎలా ఎగ్గొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సి అప్లికేషన్స్ ఉన్నాయి. ఎన్బిఎఫ్సి అప్లికేషన్ లో నిజంగా ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదో ఒక హెల్ప్ చేసో లేకపోతే 1-2 EMIలు ఎట్లాగట్లాగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాబ్లం అన్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి బతుకున్న తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారండి. ఇది మేజర్ దరిద్రం ఏంటంటే ఇదే జరుగుతుంది. మా నాన్న చనిపోయాడండి, లేదా మా అమ్మ చనిపోయిందండి, అందుకే తీసుకున్నానండి. వాస్తవంగా వాడి కాంటాక్ట్ లిస్ట్ లోకి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఎత్తుతారు, అమ్మ ఏంటమ్మా అంటే అంత బాగానే ఉందండి అది ఇది అని చెప్పి చక్కగా మాట్లాడతారు. కానీ వీడు మాత్రం అమ్మ చచ్చిపోయిందని చెప్పేసి నాలాంటి వాడికి ఫోన్ చేసి మాకైనా హెల్ప్ చేయండి, మా నాన్నగారు చనిపోయారండి మాకైనా హెల్ప్ చేయండి. ఇట్లా ఇంత దౌర్భాగ్య స్థితిలో జనాలు ఉన్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. అసలు ఎంత ఘోరంగా అంటే అండి, కట్టుకున్న పిల్లం చచ్చిపోయిందని కూడా అంటాడు, కట్టుకున్న పుట్టిన కొడుకు చచ్చిపోయింది అంటాడు. ఇట్లాంటి వ్యవహారాలు శైలి ఇంకెక్కడ ఎంతకాలం చూస్తామండి. నిజంగా చెప్పాలంటే ఇది ఒక దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ అండి. చేసే పని మీద దృష్టి పెట్టాలి, ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాంట్లో నీకు చేయగలిగింది, నువ్వు చేయాలనుకుంది ఏదన్నా ఉంటే, సపోర్ట్ ఉంటే 10 మందికి చేయండి, లేదా నోరు మూసుకొని ఉండాలి. అంతేగాని
ఇది ఏ విధమైన ఇలా ఆలంబనాలు పోవద్దు, పిచ్చావారం అంతకంటే చేయొద్దు. పిచ్చి పిచ్చావారం చేసే కాడికి అసలు వేస్ట్, బతుకుంటాం కంటే చచ్చిపోవడం నయం అనమాట. ఏదేమైనప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఈ 7 days యాప్స్ గురించి ఎవడో భయపడాల్సిన అవసరం అయితే ఎంత మాత్రమూ లేదు. తగిన సమయంలో తగిన స్టెప్ తీసుకొని, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మీరు 1కి 2 సార్లు అనాలిసిస్ చేయండి ఛానల్ మొత్తాన్ని కూడా. నాట్ ఓన్లీ మై ఛానల్, అనదర్ ఛానల్, ఎవరి ఛానల్ అయినా సరే 1కి 2 సార్లు అనాలిసిస్ చేయండి. దీంట్లో మంచి అంతా చెడు అంతా, ఏది చెడు ఉంది ఏది మంచి ఉంది అనేది 1కి 4 సార్లు చూస్తే అది మంచా చెడా అనేది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకటి క్యాపబిలిటీని ఎవరో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రూవ్ చేసుకోవాలి అంటే అది నాకు అనవసరం కూడా. ఎందుకంటే నన్ను నమ్మినోడికి నేను చేసుకుంటా వెళ్ళిపోతా, నన్ను నమ్మినోడిని నేను బయటపడేసుకుంటా. కొంతమంది నేను లోన్ తీసుకున్నా, పెట్టినగా యూట్యూబ్ లో పెట్టినగా, ఏం చేయాలా సంకర్ నాగడా అనుకున్నావా? ఇక్కడ నాకేమైనా డబ్బులు వస్తాయి దీంట్లో? పొద్దున్న లేచిన కాడ నుంచి దాదాపు 100 నుంచి 200 కాల్స్ మాట్లాడతా. ఇప్పుడు ఫోన్ అక్కడ రింగ్ అవుతూనే ఉంది, సైలెంట్ లో పెట్టొచ్చి వీడియో చేస్తున్నా. మార్నింగ్ టైంలో, మార్నింగ్ 9:30 అవుతుంది, ఫోన్ అక్కడ పెట్టి ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఈలోగా ఆడొక 4 సార్లు ఫోన్ చేస్తాడు, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడతాడు, లేకపోతే యూట్యూబ్ లో ఒక మెసేజ్ పెడతాడు, ఫోన్ ఎత్తట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ జరిగేది. సరే ఒక అరగంట అవుతాం, లేకపోతే ఒక గంట అవుతాం, ఏం పనిలో ఉన్నారు, ఆయనకంటూ ఫ్యామిలీ ఉంది, ఆయన బతకాలి కదా అని ఏ వర్క్ చేస్తున్నాడు ఏంటో అని ఒక్కడికి కూడా ఆలోచన ఉండదండి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం బతుకుతున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. వీలైనంత వరకు కూడా వీటి గురించి భయపడాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. కానీ సరైన సమయంలో సరైన ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం 100%, 100% ఈ లోన్ యాప్స్ నుంచి సేవ్ అవుతాము. అది మాత్రం పక్కా, గ్యారంటీ, డ్యామ్ షూర్. దీంట్లో అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మళ్ళీ దాంట్లోనే లోన్ తీసుకుంటా, దాంట్లోనే ఎరగదీస్తా అంటే మాత్రం నేనే కాదు, నాలాంటి వాడు ఎవడో సపోర్ట్ చేయడు. దయచేసి పొరపాటు జరిగింది అనుకోండి, దాన్ని సరిదిద్దుదాం. తెలిసి చేస్తే మాత్రం దానికి ఎవ్వడో ఏం చేయలేము, దానికి ఎవరైనా సరే బాధ్యులు అవుతారు. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.